శుక్లాం బ్రహ్మ విచారసారపరమాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో కర్కాటక రాశి జాతకులకు, అంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంవత్సర గోచార ఫలితం ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సంవత్సర ఫలితాలను ప్రభావితం చేసేటువంటి గ్రహాల యొక్క స్థితి ఈ 2026లో ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 3 రాశులలో గురువు సంచరిస్తున్నాడు. ఇక శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలో 5 డిసెంబర్ 2026 వరకు ఉంటున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు సింహరాశిలో 5 డిసెంబర్ 2026 వరకు ఉంటున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ గ్రహాల యొక్క సంచారం మూలకంగా ఏ ఏ స్థానాలలో ఈ గ్రహాలు సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు 12 జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం. అంటే 12 స్థానము ప్రతికూలము గోచార రీత్యా అయినప్పటికీ కొన్ని శుభకార్యాల మూలకంగా వ్యయము మీరు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే శుభకార్యాలు చేయడం మూలకంగా కొంత ఖర్చు పెరుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా మీకు మంచి పనులు జరుగుతాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ గోచరం అవుతుంది. తదనంతరం జన్మస్థానంలోకి సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంటుంది. అయితే జన్మస్థానము కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశి ఉచ్చస్థానం, గురు భగవానుడికి ఉచ్చస్థానము కర్కాటకం గనక ఈ ఉచ్చస్థానంలో సంచరిస్తున్నప్పుడు కూడాను గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆ స్థానరీత్యా మనకు కొన్ని మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. తదనంతరం ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ద్వితీయ స్థానము కుటుంబ స్థానము, గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానం. అంటే కర్కాటక రాశి వారికి గురు భగవానుడి యొక్క అనుకూలము ఉంది ఓవరాల్గా. శనీశ్వరుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే భాగ్యస్థానంలో శని ఉన్నాడు. కొంత జాగ్రత్తగా మనం పనులు చేయాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. రాహువు 8వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ గ్రహస్థితి మూలకంగా కర్కాటక రాశి వారికి సాముదాయికంగా, అంటే ఈ గ్రహాలన్నిటినీ కూడాను మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరీక్షించినట్టయితే, గురు యొక్క అనుగ్రహం బలంగా ఉంది ఈ సంవత్సరం. కుటుంబంలో ఆనందము సంతోషముతో ఉంటారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఉద్యోగంలో మీకు గుర్తింపు లభిస్తుంది. అంటే మీరు చేసేటువంటి వర్క్ ప్లేస్లో మీకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. సహ ఉద్యోగులతో, హైయప్స్తో మీకు అనుకూలము, అధికారుల యొక్క సహాయ సహకారం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరము వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరము. కొంత జాగ్రత్తగా మీరు చేసుకున్నట్టయితే సత్ఫలితాలు, లాభాలను బాగా పొందేటువంటి అవకాశం ఉంది. ఇక దాంపత్య జీవితము సంతోషంగా కొనసాగుతుంది ఈ సంవత్సరము. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది. పిల్లల వల్ల మీరు ఒక మంచి స్థాయికి వస్తారు. అంటే పిల్లల వలన మీకు గర్వము ఈ సంవత్సరము పొందేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు వస్తుంది? పిల్లలు మీకు మంచి స్థాయిలో ఉంటూ, నలుగురు వాళ్ళని గుర్తిస్తూ, వాళ్ళు ఆనందంగా సుఖమయంగా ఒక మంచి సంపాదనతో సెటిల్ అయినప్పుడు
మీకు అనుకోకుండా ఒక ఆత్మబలము, తర్వాత గర్వము అనేటువంటిది ఇండైరెక్ట్గా వస్తుంది. కాబట్టి దీని ఇండికేషన్ ఏంటంటే మీ పిల్లలు బాగా సెటిల్ అవుతారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు మట్టుకు అవసరము. ఇంటి లోపల మార్పు సూచనలు కనబడుతున్నాయి. అంటే ఇంటి లోపల మార్పు అనంటే మీరు ఉన్నటువంటి ఇల్లును మార్చడం కానీ, లేదా చిన్న లెవెల్లో మీరు రిపేర్స్ చేయడం కానీ, ఇలాంటివి మీరు చేపట్టే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనబడుతున్నాయి. వాహన యోగము ఉంది. సోదరులు, స్నేహితులు, ఆత్మీయులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. ఇక మానసికంగా మీరు ప్రశాంతంగా ఉంటారు. శత్రువులపై విజయం పొందుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. విదేశానికి వెళ్ళడము, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకే కానివ్వండి, ఉద్యోగరీత్యా కానివ్వండి, లేదా విజిటింగ్ కొరకైనా కూడాను మీరు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక పెట్టుబడులు లాభిస్తాయి. శని వల్ల కొంత ఆలస్యము ఉన్నప్పటికీ పనులు నెరవేరుతాయి. కొంత సహనం మట్టుకు మీకు అవసరము. కొంత మీరు ఓపికతో సహనంతో ఉన్నట్టయితే మీకు చాలా విషయాలలో సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. పెద్దల యొక్క ఆశీస్సులు మీకు ఈ సంవత్సరము లభిస్తాయి. సామాజికంగా గౌరవ మర్యాదలను పొందుతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సంవత్సరము. కొత్త అవకాశాలు వస్తాయి. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొత్త అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్గా ఈ సంవత్సరము మీకు శుభప్రదంగా ఉంటుంది. శుభ ఫలితాలు ఎక్కువగా మీకు కలిగేటువంటి అవకాశము ఉంది. కనుక దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే చాలా సంతృప్తిగా ఈ సంవత్సరాన్ని మీరు గడుపుతారు. ఇకపోతే ఈ సంవత్సరము ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే శని భాగ్యస్థానంలో ఉన్నాడు. శని యొక్క అనుకూలత లేదు మీకు. అంటే శని ఆలస్యాన్ని క్రియేట్ చేస్తాడు. మీరు చేసేటువంటి పనుల లోపల మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ, ఎంత ఆలోచించి దాన్ని ప్రారంభించినప్పటికీ ఏదో ఒక అవాంతరము వచ్చి ఆ కార్యము అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడం అనేటువంటిది శని మూలకంగా మీకు కలుగుతుంది. కనుక ఆ శని కొరకై మీరు పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా శనికి మనం ఏం చేయాలి అనంటే శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకున్నట్టయితే ఆ శని యొక్క అనుకూలత కలుగుతుంది. అంతేకాకుండా శని కొరకై మీరు శివార్చన చేయండి. ఐశ్వర్య ప్రదాత శంకరుడు కాబట్టి మీరు దేవాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయడము, అర్చన చేయడము, బిల్వార్చన చేయడం మూలకంగా మీ లోపల శని మూలకంగా కలిగేటువంటి ప్రతికూలతను ఆ భగవానుడు తగ్గిస్తాడు, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా బియ్యము, పాలు దానమివ్వండి. ఇది ఇవ్వడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇవి మీరు ఆచరించండి. ఓవరాల్గా కర్కాటక రాశి వారికి గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది కాబట్టి మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యంగా గురువు 3 రాశులలో సంచరిస్తున్నాడు. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించినట్టయితే రాశిత్రయ సంచారము కొంత అనుకూలతను ఇస్తుంది. అయినప్పటికీ రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడాను ఒక పక్కన ఉంటాయి. కనుక గురు భగవానుణ్ణి మీరు పూజించడము మంచిది. అంటే గురు భగవానుడు అనంటే సద్గురువులను సేవించండి. ఈ సంవత్సరము ధార్మిక ప్రచారం లోపల ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడాను సమాజానికి, సంఘానికి, మనుష్యులకు అర్పణ చేస్తారో అలాంటి వాళ్లను మీరు సేవించడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా తల్లిదండ్రులను మీరు సేవించండి. ఈ 2026వ సంవత్సరంలో ఎవరైతే
తల్లిదండ్రులను సేవిస్తారు, ప్రతినిత్యం కూడాను వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకుంటూ వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారో వాళ్లకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక అది చెయ్యండి. అంతేకాకుండా కార్యాల లోపల మనకు ఆటంకము, విఘ్నాలు రాకుండా ఉండడానికి ప్రతినిత్యం కూడాను గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ గణపతి మూలకంగా మీరు చేసేటువంటి పనుల లోపల ఆకస్మికమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఆ గణపతి యొక్క అనుగ్రహం మీకు బాగా కావాలి. ఇక మీరు ఉన్నటువంటి స్థితిని అలాగే ఉంచడానికి ఆ విష్ణువు యొక్క అనుకూలత, అనుగ్రహము మీకు కావాలి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శ్రీమన్నారాయణుణ్ణి మీరు కొలవండి ప్రతినిత్యం కూడాను. తప్పకుండా మీకు ఒక మంచి స్థితిని ఇస్తాడు ఈ సంవత్సరం మొత్తం కూడాను. అదేవిధంగా ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆ శివుణ్ణి కూడాను మీరు అర్చించండి. ఈ సంవత్సరం మొత్తం కూడాను మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. అక్కడ శివుడికి అభిషేకం చేయడము, బిల్వార్చన చేయడము, పంచామృతములతో అభిషేకం చేయడం మూలకంగా ఆ శివుని యొక్క అనుగ్రహంతో మీకు ఐశ్వర్యము కలుగుతుంది. ఐశ్వర్యం అంటే సంతానం లేనటువంటి వాళ్లకు సంతానాన్ని ఇస్తాడు. ఏదైతే మీరు అభీష్ట కార్యసిద్ధి మీ మనసులో ఏదైతే పెట్టుకుని ఆ భగవంతుడి దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి కొలుస్తారో ఆ కోరికలను తీరుస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడాను మీరు చెయ్యండి. గ్రహస్థితి ఒక రకంగా అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆ పరిహారం రూపంలో మనం భగవంతుణ్ణి ప్రతినిత్యం కూడాను కొలిచినట్టయితే మీకు అన్ని విషయాలలో మంచి ఫలితాలను ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. మీరు భగవంతుణ్ణి నమ్మండి, దేవాలయానికి వెళ్ళండి, దేవుణ్ణి కొలవండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఈ 2026వ సంవత్సరంలో కలుగుతాయి.